గోపీచంద్ అలాగే ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ కలిసి నటించిన సినిమా భీమా. ఏ హర్ష గారు డైరెక్ట్ చేశారు. మరి సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమాకి సంబంధించిన హైలైట్స్ ఏంటి, ఇలా ఎన్నో విషయాలు మనందరికీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సౌజన్య. భీమా సినిమా గోపీచంద్ అలాగే ప్రియా భవానీ శంకర్ అండ్ మాళవికా శర్మ నటించిన సినిమా, ముగ్గురు కలిసి. అంటే ట్రైలర్ చూస్తే ఇంతకుముందు అది అక్కడ కూడా శివుడికి సంబంధించి స్టార్ట్ అవ్వడం, అఘోరాలు ఉండడం, మళ్ళీ డ్యూయల్ రోల్ ఏమన్నా చేశాడా గోపీచంద్ అనేటువంటి డౌట్ రైజ్ అవుతుంది. మరి ఈ సినిమా రిలీజ్ అయింది, మీరు చూసి వచ్చారు, మీకు ఏమనిపించింది చూసిన తర్వాత? మీరు చెప్పినట్టుగా గెస్ చేస్తారు కదా డ్యూయల్ రోల్ అని. సో ఆ గెస్కి తగ్గట్లే ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో మనకి గోపీచంద్ దర్శనం ఇస్తాడు. భీమ, రామ అనే రెండు పాత్రలు. ఈ రెండు పాత్రల మధ్య కనెక్షన్ ఏంటి మనకు తెలుసు. ఎన్టీ రామారావు గారు రాముడు భీముడు అనే సినిమా చేశాడు. సో అప్పటి నుంచి కూడా ద్విపాత్రాభినయం, ఒక హీరో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేసిన సినిమాల్లో చాలా వరకు ఒక క్యారెక్టర్ ఏమో మాస్గా ఉంటే ఇంకో క్యారెక్టర్ ఏమో క్లాస్గా కనిపిస్తుంది. అంటే మెతకదనంతో భయస్తుడిలాగా పిరికివాడిలాగా కనిపిస్తే ఇంకొకడేమో ఫుల్గా మాస్గా ఉంటాడు, కొట్టేస్తుంటాడు. హలో బ్రదర్ నాగార్జునది అందులో మనకు తెలుసు కదా క్యారెక్టరైజేషన్స్. సో అందులో కూడా అంతే, మనకి అందులో ఎలా అయితే కనిపిస్తాయో ఇందులో కూడా అలా టూ వేరియేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్లో మనకి ఇందులో భీమా ఫుల్ మాస్, అందులో ఎస్ఐ పోలీస్ ఆఫీసర్. సో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అలాగే రామ అనేది ఒక సద్బ్రాహ్మణ అనే దాంట్లోనే చెప్పుకుంటారు. కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక పిరికివాడైనటువంటి కుర్రాడుగా మనకి, యువకుడుగా మనకు కనిపిస్తాడు. సో ఈ యాక్చువల్గా చాలా కాలంగా గోపీచంద్ ఒక పెద్ద విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. అవును. సో లౌక్యం లాంటి సినిమా తర్వాత అతనికి మళ్ళీ ఆ రేంజ్ కమర్షియల్ హిట్ రాలేదు అనే ఫీలింగ్ చాలామంది. అంటే సిటీ మారో లేకపోతే ఇంకోటి చేశాడు, కానీ జిల్ ఇలాంటి సినిమాలు కొంతవరకు వచ్చినాయి. ఈవెన్ మారుతితో చేసినటువంటి పక్కా కమర్షియల్ అనే సినిమా కూడా యావరేజ్గా వచ్చేసి ఆగిపోయింది. సో చాలామందికి, అంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి కూడా లాభాలు రాని సినిమా. అట్లా ఈ మధ్యకాలంలో అతను చేసిన 6 అడుగుల బుల్లెట్ అయితే దాదాపు 5-6 సంవత్సరాలు తర్వాత రిలీజ్ అయింది. చేసిన తర్వాత బి గోపాల్ లాంటి ఒక సీనియర్ డైరెక్టర్, నయనతార లాంటి హీరోయిన్ పెట్టుకొని. సో ఇలాంటి కొన్ని అతని అంటే ఒక డౌన్ స్టేజ్లో ఉన్నటువంటి పరిస్థితి కెరీర్ పరంగా గోపీచంద్. సో ఎన్నో ఆశలతోటి ఈ సినిమాతో మనం ముందుకు వచ్చాడు, ఇలా డ్యూయల్ రోల్ తోటి. మాస్ మసాలా, ఇందాకేమో గామి సినిమా చెప్పుకునేటప్పుడు మనం ఒక అభిరుచి కలిగినటువంటి, ఒక టేస్ట్ ఉన్నటువంటి ఆడియన్స్కి అది నచ్చుద్దని చెప్పాం కదా. మాస్ ఆడియన్స్కి అది నచ్చదు. ఇది మాస్ ఆడియన్స్కి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ రకంగా ఉండే సినిమా. కానీ ఇక్కడ కూడా అంత అనేక సినిమాల్లో మనం చూసినటువంటి అదే కథలు, అవే పాత్రలు ఈ సినిమాలో కూడా మనకు కనిపిస్తాయి. అది ఈ సినిమాకి సంబంధించిన అతిపెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. సో ఇది మనం ఆండ్రాయిడ్ యుగంలో ఉన్నాం. ఇందులో సెల్ ఫోన్లు ఉన్నాయి. బేసిక్ సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో, అంటే ఇంకా ఆండ్రాయిడ్లు రాని కాలానికి సంబంధించినటువంటి అవే ఉంటాయి. ఓన్లీ మెసేజ్లు వచ్చేవి. నోకియా 1011 ఉంటుంది, అట్లాంటి అవే నోకియా ఫోన్లే మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఆ క్యారెక్టరైజేషను, తన భీమా క్యారెక్టరైజేషను, ఇదంతా కూడా తను ఇప్పటికే ఆ తరహా క్యారెక్టర్లో అనేకం చేశాడు. మళ్ళీ అదే సేమ్ ఓల్డ్ టైప్ స్టోరీనే అని చెప్పుకోవాలి. రొటీన్ స్టోరీ అని చెప్పుకోవాలి. కొన్ని చివరిలో మనం ఒక ట్విస్ట్ కూడా, ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి ట్విస్ట్ కనపడుతుంది. నాజర్ చేసినటువంటి క్యారెక్టర్కి సంబంధించి ట్విస్ట్ ఉంటుంది. సో ఈ ఇద్దరితోటి ఇంత పవర్ఫుల్ భీమా అనే అంత పవర్ఫుల్ రోళ్ళు ఒక అమ్మాయి వెంట, ఒక చాలా అతను అమ్మాయి వెంట పడే తీరు చూస్తే చాలా నాసిరకంగా, మనం కొంచెం జుగుప్స్ అంటాం కదా, అంత పవర్ఫుల్ రోల్ చేసేటప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ పడిపోకూడదు. ఎప్పుడైనా డైరెక్టరు తీసుకోవాల్సిన అత్యంత ప్రధాన జాగ్రత్తలు ఒకటి, ఆ క్యారెక్టరైజేషన్ని ఫస్ట్ నుంచి చివరి దాకా నువ్వు ఏం చెప్తున్నావు ఆ క్యారెక్టర్, దానికి తగ్గట్టుగా దాన్ని నిలపాలి, ఆ క్యారెక్టరైజేషన్ నిలపాలి. ఆమె నడుస్తూ ఉంటే తల అటు ఇటు ఊగిస్తూ ఉంటే అది చాలా చీప్ అన్నట్టు. ఆ నాసిరకం క్యారెక్టరైజేషన్ వల్ల దాన్ని అనవసరంగా డైరెక్టరే, కన్నడ డైరెక్టర్ అతను హర్ష అని అతను. సో అతను అలా చేయటం అనేది ఈ సినిమాకి ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఒక మంచి టెంపోతో వెళ్ళే టైంలో
నీవు అలాంటి సీన్ల వల్ల సినిమాకి లాభం కాదు, నష్టం చేకూరుతుంది. చాలా నాసిరకం టేస్ట్ ఉన్న ప్రేక్షకులకైతే అలాంటి నచ్చుతాయి, కానీ అలాంటి సీన్లు హీరోయిన్ వెంట అలా చీప్గా పడేవి. అదర్వైజ్ ఈ మధ్య చాలా మారిపోయారు, జనాల్లో కూడా అవేర్నెస్ పెరిగింది. వాళ్ళు కొత్త కొత్త పాత్రలు కోరుకుంటున్నారు, కొత్త కొత్త కథలు కోరుకుంటున్నారు. అట్లాగే ఎవరన్నా మరీ పాత వాళ్ళు కనిపించినా కూడా, పాత తరం అన్నట్లు కనిపించినా కూడా వాళ్ళు కూడా ఆసక్తి చూపించట్ల ప్రేక్షకులు. అంటే ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. అలాంటప్పుడు దాంట్లో కూడా, కథనంలో కూడా, పాత్రలో కూడా మీరు ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తేనే జనాలు మెచ్చే అవకాశం ఉంది. ఇది కొంతమందికి ఎంజాయ్ చేస్తారు ఆ క్యారెక్టర్స్ని, ఆ సీన్స్ని. బట్ ఓవరాల్గా సినిమాతో చూసుకున్నప్పుడు మాత్రం మధ్య మధ్యలో మనకి తలనొప్పి కలిగించే సీన్లు ఉంటాయి, తలనొప్పి కలిగించే పాటలు ఉంటాయి. ఆ యాక్షన్ సీన్లు అవి మాత్రం బాగా వచ్చినాయి. సో టెక్నికల్గా చూసినప్పుడు, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చూసినప్పుడు మాత్రం బాగానే మంచి స్టాండర్డ్ అనేది తీశారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ అధినేత. సో అతను తీసినంత వరకు, తను హై బడ్జెట్ సినిమాలు చేయకపోయినా తను తీసిన మీడియం బడ్జెట్ సినిమాలని మంచి క్వాలిటీతో చేస్తారనే పేరు ఉంది. ఆయన బాగానే తీశారు. సో తను హర్ష కన్నడ డైరెక్టర్ కావటం వల్ల ఎక్కువగా టెక్నీషియన్స్ని వాళ్ళనే పెట్టినాడు. సో మనకు అందరికీ తెలిసినటువంటి కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాకి మ్యూజిక్. అట్లాగే స్వామి గౌడ, తను కన్నడియనే. సో ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్. అలా అయితే వాళ్ళు తమ పాత్రలను మాత్రం, తమ బాధ్యతలు మాత్రం సక్రమంగా నిర్వర్తించారు. మాళవిక శర్మ భీమా తనకి పేరుగా ఆమె కనిపిస్తుంది. ఆమె పాత్ర కానివ్వండి, అట్లాగే ప్రియా భవానీ శంకర్ రామకి ఆపోజిట్ కనిపిస్తుంది. ఈ క్యారెక్టరైజేషన్సే చాలా అంటే ఆకట్టుకునే రీతులు లేవు, చాలా కొంచెం నాసిరకంగా అంటారు కదా. ఆ క్యారెక్టరైజేషన్ని తక్కువగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపించారు ఈ సినిమాలో. ఆ రకంగా చూసుకున్నప్పుడు నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. అంటే హీరోయిన్ల పాత్ర, ఇవాళ హీరోయిన్లు పాత్రలో చాలా బాగా చూపిస్తున్నారు కొంతమంది డైరెక్టర్స్. సో అలాంటి టైంలో మళ్ళీ 80s, 90s వచ్చినటువంటి కొన్ని కేవలం గ్లామర్ అని చెప్పను కానీ, బట్ వాళ్ళ వ్యక్తిత్వం తగ్గిపోయేటటువంటి పాత్రల్లో మనకి హీరోయిన్ల పాత్రలు ఇందులో కనిపిస్తాయి. సో అతను భీమా అనే అతను ఈ సినిమాలో ఏం చేశాడు, పరశురామ క్షేత్రం అనే ఒక మంచి ఇది పెట్టుకున్నాడు, బ్యాక్డ్రాప్ పెట్టుకున్నాడు. పరశురామ క్షేత్రం, అందులో దాదాపు 4 దశాబ్దాలుగా మూతబడిపోయి ఉన్నటువంటి ఒక దేవాలయం. సో దాన్ని తెరిపించడానికి ఏమైనా కృషి ఏం జరిగింది అనే బ్యాక్డ్రాప్లో, అలాగే ఆయుర్వేద వైద్యం, ఒక రవీంద్ర వర్మ అని ఒక పెద్ద క్యారెక్టర్ నాజర్ చేశాడు. అది చివరిలో ఆ క్యారెక్టర్ క్లైమాక్స్ సంబంధించి వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం మనకు ఆశ్చర్యపరుస్తుంది. సో అట్లా ఆ భీమ పాత్ర, ఆ మంచి పాత్రని ఇలాంటి చీప్ సన్నివేశాలతో దాన్ని ఆ క్యారెక్టరైజేషన్ తగ్గించేశాడు డైరెక్టర్. సో అదర్వైజ్ లేకపోతే సినిమా ఇంకా ఇప్పుడు ఉన్నదానికంటే కూడా బెటర్గా వచ్చి ఉండేదని నేను అనుకుంటాను. సో ఆ పరశురామ క్షేత్రానికి ఎస్ఐగా వచ్చినటువంటి ఆ ఊరికి మహేంద్రగిరి అనే ఆ ఊరి పేరు. ఆ మహేంద్రగిరికి వచ్చినటువంటి భీమ ఏం చేశాడు అక్కడ, సో అక్కడ జనాలకి అక్కడ జరుగుతున్నటువంటి ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటిది, చిన్నపిల్లల్ని తరలించేటువంటి ఒక ముఠాతోటి అతను ఎలా తడపడ్డాడు. సో ఇదంతా కూడా మీకు కథలో మనకి భాగంగా వస్తుంది. అవన్నీ కూడా బాగుంటాయి మళ్ళీ అవన్నీ కూడా. సో ఇవి మాత్రం నేను చెప్పినట్లుగా ఆ హీరోయిన్ల పాత్రను కనుక ఇంకాస్త మంచిగా చూపించినట్లయితే, అలాగే ఆ చీప్ సీన్లు కనుక లేకుండా ఉన్నట్లయితే, వాళ్ళతోటి హీరో ప్రవర్తించే సీన్ భీమా ఎలా ప్రవర్తిస్తాడనేది అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. సో మిగతా అంతా కూడా బాగానే ఉంది. యాక్టర్లు అందరూ కూడా బాగా చేశారు ఆ పాత్రలో. సో ముఖేష్ తివారీ లాంటి బాలీవుడ్ యాక్టర్ ఇందులో ఉన్నాడు. సో అతనికి ఒకటి ఇది పెడతారు భవానీ అనే పాత్రకి. అది ఎందుకు బాడీ లాంగ్వేజ్ మనకి ఒక గూనిలాగా ఎందుకు పెడతారనేది దాంట్లో కారణం ఏం లేదు, జస్ట్ అలా పెట్టారు ఎందుకో. దానివల్ల ఎలాంటి కథకి ప్రయోజనం లేదు, అంటే ఎక్కడ చెప్పలేదు. సో అలాంటిది కొన్ని అనవసరమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఓకే. సో మరి ఈ భీమా సినిమా గోపీచంద్ కెరీర్లో ఏ ఖాతాలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది, హిట్గా ఫ్లాప్గా?
ఇందులో అంటే ఒక అంటే సాధారణంగా ఇవాళ రోజుల్లో మనం ముందుకు తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ జనాలు వెనక్కి తీసుకెళ్ళకూడదు. సో అలా వెనక్కి తీసుకెళ్ళేటువంటి సన్నివేశాలు ఈజీ అనమాట. అంటే అంత మూఢనమ్మకాలు ఇలాంటి విషయాల మీద మూఢనమ్మకాలని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాటిస్ఫై చేసే సీన్లు ఇందులో ఉన్నాయి. సో ఈ రోజుల్లో ఒక మనిషి నిప్పుల్లో తగలబడిపోతూ ఉంటే, ఒక శవం కాలిపోయిన తర్వాత శవంలో నుంచి ఒక ఆత్మలాగా వచ్చి మాట్లాడటం అనే సీన్లు పెడితే ఈ రోజుల్లో బాగోదు. అది అంటే వెనక్కి తీసుకెళ్తున్నట్టు మనం. సో మరీ అంటే సినిమా అంటేనే లాజిక్ లెస్, కానీ ఇలాంటి వాటి వల్ల వాటి యొక్క గ్రాఫ్ పడిపోతుంది. సో మనం ఆ రకంగా చూసినప్పుడు కథలో ఇలాంటి చాలా ఉన్నాయి, మాటలు కూడా సంభాషణలో కూడా అలాంటి సంభాషణలు చాలానే ఇబ్బంది పెట్టే సంభాషణలు ఉన్నాయి. సో అవి కొంచెం నాకు ఇబ్బంది కలిగించాయి. అవి ఆ సంభాషణలు కానివ్వండి, అది మీరు ట్రైలర్లో కూడా చూశారు కదా. నేను ఊచకోత కోయటం మొదలు పెడితే ఈ ఊళ్ళో శ్మశానం కూడా చాలదని, ఇలాంటి అంటే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసం చేసే ఇలాంటి ఇవన్నీ కూడా పిచ్చి డైలాగ్ కింద లెక్క నా దృష్టిలో. అది ఎవరైనా అవతల ఎంత పెద్ద హీరోయిన్ ఉండి, ఎంత పెద్ద మాస్ హీరోయిన్ ఉండి, స్టార్ ఉండి, కానీ ఆ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి అలాంటి డైలాగ్స్ వాడాల్సిన పని. అంటే అతిశయోక్తులు. నిజానికి అతను ఊచకోత కోసేది ఉండదు, వాడిగా కోసినా కానీ అక్కడ శ్మశానం సరిపోకపోవడం అంటూ ఇట్లాంటిది ఏది ఉండదు. ఆ శ్మశానము చూపించడం మనకి. అలాంటప్పుడు అలాంటి అతిశక్తితో కూడినటువంటి డైలాగ్స్ అస్సలు పెట్టకపోతే హ్యాపీ. ఓకే, సో అట్లీస్ట్ ఈ భీమా అంటే అది యావరేజ్ అని చెప్పాలా, హిట్ అని చెప్పాలా అర్థం కాకుండా ఉంది. సో అట్లీస్ట్ నెక్స్ట్ టైం తీసేటువంటి సినిమా స్టోరీ సెలక్షన్లో ఆచితూచి గోపిచంద్ అడుగులేస్తే బాగుంటుంది. అందరూ ఈవెన్ గోపిచందే కాదు, గోపిచంద్ ఫ్యాన్స్ కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఆయన సినిమాకి సంబంధించి. నెక్స్ట్ కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఒక హిట్ సినిమాని గోపిచంద్ ఫ్యాన్స్కి అందిస్తాడని చెప్పి ఆశిద్దామండి.